గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్లో మంత్రి భూమా అఖిలప్రియ తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ప్రస్తుతానికి ఈ వివాదాలు సర్దుకున్నాయి. ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అఖిలప్రియ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అఖిలప్రియ కుటుంబానికి సంబంధించి ఆసక్తికర విషయం వార్తల్లో వస్తోంది. తన భర్త భార్గవ్ను లోక్సభ ఎన్నికల బరిలో దించాలని అఖిలప్రియ బలంగా కోరుకుంటున్నారట. ఈ నేపథ్యంలో టికెట్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద గట్టిగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే గతంలో ఎన్నికల్లో నంద్యాల లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి మహమ్మద్ ఫరూక్ పై వైసీపీ క్యాండిడేట్ ఎస్పీవై రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. ఈ దఫా కూడా పోటీ ప్రధానంగా టీడీపీ వైసీపీల మధ్య ఉండనుంది. అదే సమయంలో నంద్యాలలో భూమా కుటుంబాన్ని కూడా ప్రజలు ఆదరిస్తారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో నంద్యాల లోక్సభ సీట్ నుంచి తన భర్త భార్గవ్ను బరిలో దించాలని అఖిలప్రియ భావిస్తున్నారట. అయితే అఖిలప్రియ గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ భార్గవ్కు చంద్రబాబు ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రితో వివాహమైనప్పటి నుంచి ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతాల్లో బెదిరింపులు వసూళ్లకు పాల్పడుతున్నారని భార్గవ్పై పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు వరకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భార్గవ్కు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత ఏమాత్రం అంగీకరించబోరని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు అఖిలప్రియ జనసేనలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు చెప్పుకుంటున్నారు. వీటిలో నిజమేంతో తెలియాలంటే